జిత్తులమారి నక్కను గతంలో మోసగించినందుకు కోపంతో జంతువుల గుంపు వెంటాడుతోంది. కోపంతో ఉన్న గుంపును తాను అధిగమించలేనని నక్క త్వరగా గ్రహించి, తప్పించుకోవడానికి ఒక పథకం వేసింది. నక్క మొదట చనిపోయినట్లు నటించింది. నేలపై కదలకుండా పడి ఉంది. జంతువులు నక్క చనిపోయిందని భావించి జాగ్రత్తగా అతనిని సమీపించాయి. అప్పుడు నక్క పైకి లేచి పారిపోయింది. జంతువులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తర్వాత నక్క సమీపంలోని గ్రామానికి వెళ్లి ఒక ఇంట్లో వెన్న కుండను దొంగిలించింది. అతను జంతువుల వద్దకు తిరిగి వచ్చి దేవతల నుండి తాను దొంగిలించబడ్డానని ఆరోపిస్తూ వాటితో వెన్నను పంచుకోవడానికి ఇచ్చాడు. జంతువులు నక్క యొక్క స్పష్టమైన ధైర్యసాహసాలకు ముగ్ధులై ఆ ప్రతిపాదనను ఆసక్తిగా అంగీకరించాయి. అయితే నక్క కుండ పైభాగంలో ఉన్న వెన్న మొత్తాన్ని రహస్యంగా నక్కింది. దిగువన ఒక సన్నని పొర మాత్రమే మిగిలిపోయింది. నక్క యొక్క ఉపాయం గురించి తెలియని జంతువులు ఆత్రంగా వెన్నను తినేశాయి. నక్కకు ఎక్కువ భాగం ట్రీట్ను ఆస్వాదించడానికి వదిలివేసింది. బ్రూట్ ఫోర్స్ లేదా నిజాయితీపై ఆధారపడకుండా సమస్యలను పరిష్కరించడానికి వారి తెలివితేటలను ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను ఈ కథ పిల్లలకు బోధిస్తుంది.